నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఫేస్ అనేది డల్ గా మారిపోయిందా? మీ ఫేస్ అనేది అస్సలు గ్లోగా అనిపించడం లేదా? డైలీ ఎన్నో క్రీమ్స్ వాడినా కూడా సరైన రిజల్ట్ లేక బాధపడుతూ ఉన్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. అయితే ఈ రోజు నేను మీకు ఒక సింపుల్ హోమ్ రెమెడీ గురించి వివరంగా చెప్తాను. ఇది వాడితే చాలు మీ స్కిన్ అనేది చాలా న్యాచురల్ గా పింక్ గా గ్లో అయిపోతూ ఉంటుంది. ఇందులో మంచి విషయం ఏంటంటే ఇది చాలా సింపుల్ గానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఆ రెమెడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? అంతకంటే ముందుగా మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెమెడీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్. మీరు బీట్రూట్కి పైన కింద ఇలాగా కట్ చేసుకున్న తర్వాత దాని పైన ఉన్న తొక్కంతా కూడా పీలర్ సహాయంతో తీసేయండి. ఇప్పుడు మీరు బీట్రూట్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు బాగా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దాని నుంచి మనం జ్యూస్ అనేది తయారు చేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేదో మనం మిక్సీ పట్టేసుకొని జ్యూస్ తయారు చేసుకోవచ్చు కదా అని. ఒకవేళ మీరు మిక్సీ పట్టుకొని జ్యూస్ తయారు చేసుకుంటే దానిలో ఉన్న ఫైబర్ అంతా కూడా పోతుంది. కాబట్టి మీరు అలా చేయకండి. ఇలా తురుముకొని దాని నుంచి వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటేనే చాలా మంచిది. ఇలా మీరు జ్యూస్ అనేది తయారు చేసుకోవాలి. అయితే ఇలాగ మిగిలిపోయిన ఈ బీట్రూట్ పల్ప్ అనేది అసలు పడేయకండి. దీంతో కూడా మనం ఒక రెమెడీ తయారు చేసుకోవచ్చు. ఆ రెమెడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చివరిని చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు ఇలా తయారు చేసుకున్న ఈ జ్యూస్ అనేది ఒక గిన్నెలో పోసుకుని అందులో ఒక పావు టీ స్పూన్ మోతాదులో కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు అనేవి కట్టకూడదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టుకోకండి. మీరు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కూడా ఒక స్పూన్ సహాయంతో తిప్పుతూనే ఉండండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు తిప్పుతూ ఉన్నప్పుడు ఇలా జెల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా తయారైనమ్మటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జెల్ అంతా కూడా చల్లారి పెట్టుకోండి. ఇలా చల్లారిన తర్వాత ఇందులో మీరు గ్లిజరిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గ్లిజరిన్ వాడడం వలన మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ గ్లిజరిన్ అనేది మీరు ఒక అర టీ స్పూన్ మోతాదులో ఈ జెల్లో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే తర్వాత ఇప్పుడు మనం ఇందులో కలుపుకోవాల్సిన మూడో పదార్థం అలోవెరా జెల్. మీ దగ్గర ఒకవేళ న్యాచురల్ అలోవెరా కానీ ఉంటే మీరు దాన్ని వాడవచ్చు, లేకపోతే మీరు బయట దొరికే అలోవెరా అయినా సరే వాడవచ్చు. ఈ అలోవెరా అనేది మీరు దాదాపుగా ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన రెమెడీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత మన టెక్స్చర్ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీనిని మీరు ఏ విధంగా వాడాలి అంటే, రాత్రి మీరు పడుకునే ముందు దీన్ని మీరు ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు మీ ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీ ఫేస్ అంతా కూడా బాగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ముందుగా మీరు మీ ఫేస్ మొత్తానికి కూడా ఇది ఈవెన్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత సర్క్యులర్ మోషన్లో బాగా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఆ ఫేస్ ప్యాక్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయండి. ఇలా బాగా డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితోటి మీ ఫేస్ అంతా కూడా బాగా కడుక్కోండి. అంతే, ఇలా మీరు కానీ 3 రోజులు పాటిస్తే చాలు మీ ఫేస్ అనేది పింకిష్ గ్లోగా మారిపోతుంది. ఒకేసారి మీరు ఇది తయారు చేసుకొని వారం రోజుల పాటు మీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ బయట మాత్రం అస్సలు పెట్టకండి, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. అయితే ఇందాక మిగిలిపోయిన బీట్రూట్ పల్ప్ ఉంది కదా, దాంతో కూడా ఒక రెమెడీ ఉంది. అదేంటంటే మనం ఈ బీట్రూట్ తోటి ఒక టోనర్ కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో ఇలా తురుముకున్న బీట్రూట్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ బీట్రూట్ అంతా కూడా మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గ్లిజరిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని బీట్రూట్ అంతా కూడా బాగా ఉడికే వరకు ఈ వాటర్ అనేవి మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా మనం చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ బీట్రూట్ వాటర్ అంతా కూడా వడకట్టుకోండి. ఇప్పుడు మనం ఇలా వడకట్టిన నీటిని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ కానీ ఉంటే ఆ స్ప్రే బాటిల్లోకి ఈ వాటర్ అంతా కూడా పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ప్రతిరోజు రాత్రి మీరు ఈ ఫేస్ ప్యాక్ అనేది వాడుతూ ఉంటారు కదా, ఈ ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత ఇలా తయారు చేసుకునే వాటర్ అనేది మీ ఫేస్ అంతా కూడా స్ప్రే చేసుకోండి. అంటే మనకి ఈ వాటర్ అనేది ఒక టోనర్ లాగా బాగా సహాయపడుతుంది. దీన్ని మీరు ఉదయం పూట కూడా వాడవచ్చు. ఈ టోనర్ని కూడా మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు.
మీకు అవసరం ఉన్నప్పుడు వాడవచ్చు. ముఖ్యంగా మీరు ఈ ఎండాకాలంలో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఫేస్ అంతా కూడా చాలా డ్రైగా అనిపిస్తూ ఉంటే వెంటనే మీరు ఈ టోనర్ తీసుకొని మీ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, బీట్రూట్ తోటి మనం ఈరోజు 2 అద్భుతమైన రెమెడీస్ చూసాం. మరి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ రెమెడీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ రెమెడీస్‌ని ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.